కావ్యని ఒప్పిస్తుంది కదా వాళ్ళ డాడీతో ఎట్లయినా మాట్లాడటానికి, అంటే కావేరిని చిన్ని ఒప్పిస్తుంది కదా. సో ఇంకా రెడీ అవుతుంది, శారీ కూడా చిన్ని సెలెక్ట్ చేస్తుంది. రెడీ అయిన తర్వాత ఇంకా బయటకు వెళ్తుంటే సరళ ఆపి ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉంది కదా మహీది, కావాల్సిన గిఫ్ట్ తీసుకురమ్మనంటే, గిఫ్టా అంటే అవును గిఫ్టే, అంటే కుదిరితే తీసుకొస్తానంటే కుదిరితే తీసుకురావడం కాదు, నాకు బయటకు వెళ్ళడం కుదరదు, నువ్వే తీసుకురంటే సరే అని చెప్పి వెళ్తుంది అనమాట. వెళ్తుంటే సరళ వాళ్ళ కూతురు అంటది, ఎందుకమ్మా మేడం ఆమెకు చెప్పావు, ఆమె ఎంత చేత తీసుకొస్తుంది అంటే, మనం వెళ్తే డబ్బులు అవుతాయి, ఆమె వెళ్తే ఆ డబ్బులతో తీసుకొస్తుంది, మన డబ్బులు మిగిలిపోతాయి అంటే ఇంకో 2 తీసుకురామని చెప్పాల్సింది, నేను అన్నయ్య కూడా ఇచ్చేవాళ్ళం కదా అంటే, మరీ అంత కకృతి వద్దు అని చెప్పి అంటది. అంటే అంటే అంత కకృతి పడకూడదు కానీ నీ అంత కకృతి పెడితే చాలు అని చెప్పి అనేటప్పటికి ఇంకా అది అట్లా ఉంటే ఇంకో వచ్చేసి సత్యంబాబు ఫ్రెండ్ అడ్రస్లు తీసుకొస్తాడు అనమాట. సత్యంబాబు ఫ్రెండ్ అడ్రస్లు అంటే దేవేంద్ర వర్మ ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ తీసుకొస్తే, అదేంటి ఇంత బండిలు తీసుకొచ్చామంటే అతనికి బిజీ ఉందంట అక్కడికి, అందుకని మీరే చూసుకోండి అని చెప్పి ఇచ్చాడంటే సరే అని చెప్పి ఇంకా వెతకడం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు ఒక 10-20 మంది అంటే 10-20 మెంబర్స్ దేవేంద్ర వర్మ పేర్లు ఉన్న వాళ్ళు అడ్రస్ వాళ్ళు దొరుకుతారనమాట. సో వీళ్ళందరూ ఎంక్వైరీ చేద్దాం అంటే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, వీళ్ళందరూ ఎంక్వైరీ చేసి అదే దేవేంద్ర వర్మని మనం పట్టుకున్నామంటే ఇంకా అసలు కావేరికి ఏం ప్రాబ్లం ఉండదు కదా అంటే, అవును అట్లా పట్టుకుంటే మనకి ఇంకా కావేరికి కూతురికి ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పి అంటారు. అంటే ఇంకొక వైపు ఏమో కూతుర్ని తీసుకొని వెళ్తుంది కదా కావేరి, బాలరాజు కూడా వచ్చేస్తాడు, టెంపుల్కి వస్తాడు. కూతురు అయితే చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది అనమాట. మా అమ్మ నాన్న కలిసిపోతారు, వాళ్ళిద్దరు కలిసిపోతే హ్యాపీగా ఉండొచ్చు మేము అని చెప్పి అలా హ్యాపీగా ఆలోచించుకుంటూ ఉంటుంది. బాలరాజమ్మ టెంపుల్కి వచ్చి దర్శనం చేసేసుకొని ఇంకా వాళ్ళిద్దరి కోసం వెయిట్ చేస్తుంటాడు అనమాట. వెయిట్ చేస్తూ అసలు కావేరి వచ్చిన తర్వాత నేను ఏం మాట్లాడాలి, తను ఏం మాట్లాడుతుంది, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి దాని గురించి ఆలోచించుకుంటూ ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా కావేరి వాళ్ళు అంటే కావ్య వాళ్ళు వస్తారు, కావ్య చిన్ని వస్తారు. చిన్ని చూస్తుంది మొత్తం ఎక్కడున్నాడు నాన్న అని చెప్పి చూస్తే కనిపిస్తే అదిగో అక్కడున్నాడు మా నాన్న అంటే, ఆ ముందెళ్ళి దర్శనం చేసుకుందాం పదా అని చెప్పి దర్శనానికి వెళ్తారనమాట ఇద్దరు. దర్శనానికి వెళ్ళి ఇంకా మొత్తం టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా తీసుకొచ్చి ఎట్లయినా నాన్నతో మాట్లాడించాలి అని చెప్పి తీసుకొస్తుంది చిన్ని. వాళ్ళమ్మని తీసుకొచ్చి బాలరాజు అక్కడ వెయిట్ చేస్తుంటాడు. వెయిట్ చేస్తుంటే ఇంకా వాళ్ళిద్దరిని బయటికి తీసుకుపోతుంది. అంటే టెంపుల్ దగ్గరలో ఒక హనుమాన్ది విగ్రహం ఉంటుంది అనమాట, ఆ విగ్రహం దగ్గరికి అట్లా తీసుకుపోతుంది. బయటికి తీసుకెళ్ళి వీళ్ళిద్దరిని ఎట్లన్నా మాట్లాడించాలి అని చెప్పి, కోపం ఎట్లన్నా పోగొట్టాలి, కోపం పోగొట్టి ఉంటే మంచిగా ఉంటే ఇంకా ముగ్గురం కలిసి ఉండొచ్చు హ్యాపీగా. అంటే తన ఉద్దేశం ఏంటంటే పిల్లలకి ఎవరికైనా కానీ తల్లిదండ్రులు కలిసి ఉంటే అదే సంతోషం కదా. సో వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది తెలిసినా కూడా అంత సీరియస్గా తీసుకోరు. సో అంటే ఈ సీరియల్లో చిన్ని క్యారెక్టర్ అదే అనమాట. సో వాళ్ళిద్దరిని ఒక చోటకి తీసుకొచ్చి ఇంకా మీరు మాట్లాడుకోండి అంటే, ఏం మాట్లాడుకోండి సరే ఇంటికుంటే ఏంటి మాట్లాడుకోరే అని, నేను ఇక్కడ అన్నా నేను మాట్లాడుకోవట్లేదా, సరే నేను ఇక్కడి నుంచి పక్కకి వెళ్తాను కానీ మీరు మాట్లాడుకోవాలి, ఇద్దరు తిట్టుకోవద్దు, మీరు ఇక్కడికి వచ్చింది మాట్లాడుకోవడానికి కానీ తిట్టుకోవడానికి కాదు అని చెప్పి అంటది. అంటే ఇద్దరు ఒకరు చూసుకుంటుంటే సరే నేను వెళ్తున్నాను మీరు మాట్లాడుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి ఇంకా పక్క నుంచి చూస్తూ అనుకుంటుంది వీళ్ళిద్దరూ ఇంకొక తిట్టుకోకుండా మంచిగా కలిసిపోవాలని చెప్పి అనుకుంటుంటుంది. ఇంకో వైపు మేము వర్మ వచ్చేసి ఆలోచిస్తుంటాడు, అంటే మహి పుట్టినరోజు ఏదైనా చేయాలి, వాళ్ళ పరువు తీయాలి అలా అనుకుంటాడు కదా. ఆలోచిస్తూ వాళ్ళ పెద్దమ్మని పిలుస్తాడు. మహి వాళ్ళ పెద్దమ్మని పిలిచి నేను కొంచెం బిజీగా ఉన్నాను, నాకు ఒక హెల్ప్ చేయాలని చెప్పి అడిగితే, చెప్పండి బామర్తి గారు మీకంటేనా అన్నట్టు మాట్లాడితే, ఏం లేదు మహిని డ్రెస్ కొనుక్కోవాలని అన్నాడు, నేను ఇక్కడ బర్త్డే చేయవలసిన వాటిల్లో బిజీగా ఉన్నాను, నువ్వు వెళ్ళి డ్రెస్ తీసుకురా తనతో పాటు వెళ్ళంటే, ఓ డ్రెస్ అంటే ఏమైంది అంటే, ఏం లేదు అంటే మీరు ఏమనుకున్నారంటే ఏమనుకోలేదు నేను ఇదే అనుకున్నానని చెప్పి అంటే, సరే మహి వస్తున్నాడు మహిని తీసుకెళ్ళి డ్రెస్ తీసుకురండి అని చెప్పి అంటాడు అనమాట. అంటే సరే అని చెప్పి అంటది. ఇంకా మహి వస్తాడు. మహి వచ్చి డాడీ వెళ్దామా షాపింగ్కి అని చెప్పి అంటాడు. షాపింగ్కి వెళ్దామంటే నేను కొంచెం బిజీగా ఉన్నాను, పెద్దమ్మ వస్తుంది, నీకు కావాల్సిన నీకు కనిపిస్తుంది కొనుక్కో అని చెప్పి అంటే, సరే అని చెప్పి అంటాడు. అని రిటర్న్ గిఫ్ట్స్ తెప్పించామంటే, గిఫ్ట్స్ అన్ని తెప్పించాను, అన్ని రెడీ ఉన్నాయి, నీకు కావాల్సిన తెచ్చుకోవడమే మిగిలింది అని చెప్పి కార్డు తీసిస్తాడు. కార్డు తీసిచ్చి కావాల్సిన కొనిపించు అంటాడు.